పిల్లలకి ఒక క్లాస్ ఉంటుంది, అందరు కూడా ఏముంటుంది డ్రిల్ క్లాస్ ఉంటుంది. ఉంటుందా? డ్రిల్ ఉంటుందా? డ్రిల్ ఉంటుందా? చదువుకుంటారు మీరు? డ్రిల్ చేస్తారా? చేతులు ఎలా అనాలి, ఎలా అనాలి, కాళ్ళు ఎలా అనాలి, ఇవన్నీ కూడా ఎందుకు చేపిస్తారంటే మనిషి యాక్టివ్గా ఉంటారు. నీరసంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోజుగా ఒక అరగంట నడవని అంటారు. అనుకుంటారు లేదా? వ్యాయామం చేయాలి. మరి నువ్వు ప్రార్థనకు వచ్చి చక్కగా చప్పట్లు కొట్టి ఆరాధన చేసి ఏమి చేసేవాడికి ఇంటికి వాడికి నీకు మంచి యాక్టివ్ వస్తుంది. ఏమవుతుంది? ఉజ్జీవించబడతావు. నెలకుండా అట్టానికి కూర్చుంటే చేతులు కాళ్ళు ఏమైపోతాయి? లాక్కుపోతాయి. ఎప్పుడు వస్తాయి? కాళ్ళు ఎప్పుడు చేతులు ఏమైనా కాలు కూర్చోవడం వల్ల స్టక్ అయిపోతాయి. నరాలన్నీ కూడా అయిపోతాయి, స్టక్ అయిపోతాయి. అనుకున్న కావాలి పోట్లాడుతుంది. వాళ్ళు పోట్లాడి నీరసం వచ్చింది. నీరసం వచ్చేది. మీరందరూ కూడా ఒక 10 నిమిషాలు ఆగంటే మొత్తాన్ని నేను వస్తాను. ఏంటంటే మంచి యాక్టివ్గా ఉండాలి. దేంట్లో పోట్లాడు. కాబట్టి మనం ప్రార్థనలో యాక్టివ్గా ఉండాలి. చక్కగా పాటలు పాడాలి, చప్పట్లు కొట్టాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, మోకరించాలి. చాలా మంది అయ్యా మోకాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయకూడదు. మనం మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నాం అంటే చేయట్లేదయా, మోకాలు అమ్మట్లేదయా. మోకాళ్ళు ఉంటే మనకి మోకాళ్ళ ఇప్పుడు రాకుండా ఉంటాయి. దాని ఏం చేసేవాడు? రోజుకి ప్రార్థన చాలా మంది ఇక్కడ చెప్పడం రోజుకి 3 సార్లు ఏం చేసేవాళ్ళు? మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. దినాల్లో మానవులైన మనం ఎలా ఉన్నామంటే ఇదివరకు మోకాళ్ళు ప్రార్థన చేసేవాడు కాదు. 3 సార్లు తినేవాడు కానీ ఒకసారి కూడా మోకాళ్ళు ప్రార్థన చేసేవాడు కాదు. బైబిల్ చదివినాక దానియేలు దగ్గర నుంచి ఒక మంచి మాట నేర్చుకున్నాం. ఆయన భక్తిలో ఏం నేర్చుకున్నాం? మోకాళ్ళుని ప్రార్థన. రోజు 3 సార్లు, ఒకసారి 4 సార్లు ప్రార్థించినప్పుడు అలా కూడా దరిదాపుగా మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకున్నాం. ఎందుకంటే దానియేలు దగ్గర ఒక మంచి అనుభవాన్ని మనం నేర్చుకున్నాం. దగ్గర దగ్గర ఒక మంచి అనుభవం. ముందుగా ఏం చేశాడు? ప్రార్థనకి దేవుని సన్నిధికి వెళ్ళాడు. భక్తి మరియు కూడా ముందుగా దేవుని సన్నిధికి వెళ్ళింది. అలాగే పేతురు ఏం చెప్తున్నాడు? పేతురు దగ్గర అనేవాడు, మారు మనసు ఉంది, పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందమన్నాడు. ఆ వాక్యం కూడా మారు మనసు పొందడానికి బాప్తిస్మం పొందడానికి ప్రభు సహాయము చేశాడు. మన వాక్యం ఏం చదువుతున్నామో, ఏం విన్నామో దాని ప్రకారం మనం నడుచుకుంటే మనకి మంచిది. మనం పరలోకానికి వెళ్తాం. పునరుద్ధానం యేసుక్రీస్తు రాకడప్పుడు సమాధిలో యేసు ప్రభు సమాధి నుంచి బయటకు వచ్చినట్టుగా మనం కూడా దేవుడు ఏం చేస్తాడు? బయటికి బ్రతుకుతారు. కానీ మన పరలోక రాజ్యానికి దేవుడు తీసుకుని వెళ్తాం. ఎంతమంది పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశపడుతున్నారు? చేద్దాం. ఆశపడలేదా? పరలోక వెళ్ళాలని ఆశపడలేదా? చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా చేద్దాం, ప్రార్థన చేద్దాం, ముగించేస్తాం. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము పరలోక రాజ్యం వెళ్ళాలని ఆశపడుతున్నాం. అందరూ కూడా ఈ వాక్యం విని వారి మనసు పొంది, పాపక్షేమం పొంది, బాప్తిస్మం పొంది, రక్షణ పొంది, చక్కగా పాటలు పాడి ప్రార్థన చేసుకుని, మోకాళ్ళ ప్రార్థన చేసుకొని చక్కగా మంచి భక్తిగా పరిశుద్ధంగా నీటిగా యథార్థంగా జీవిస్తూ ఎక్కడ గొడవలు పోట్లాటలు అబద్ధాలు సినిమాలు గొడవలు సీరియల్స్నాయన దేవా పోట్లాటలు లేకుండా విగ్రహాలు లేకుండా ఆ పాపాలన్నీ కూడా మేము విడిచిపెట్టి చక్కగా పరిశుద్ధంగా నీటికి యథార్థంగా జీవించి ప్రార్థనతో ముందుకు నడిచి ఆత్మను రక్షించుకునేటట్లుగా మాకు సహాయం దయచేయండి. నీ బిడ్డలు ఎంతో ఆశతో ఆసక్తితో పునరుద్ధానం పొందిగా ఎలా వచ్చారంటే అందరూ దీవించండి, ఆశీర్వదించండి. వీళ్ళందరూ కూడా నాయన చాలా మంది చేతులు ఎత్తారండి. కూడా పరలోక రాజ్యం వెళ్ళాలి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోక రాజ్యం వెళ్ళారు. మేము కూడా ఈ లోకంలో పుట్టాం.